తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ప్రమాదం అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. అసలు తలుచుకుంటేనే, అసలు చూస్తుంటేనే కూడా అది ఎంత దారుణమైనటువంటి ఘటన సంభవించింది అని చూస్తే, ఒక టిప్పర్ కంకర్ లోడ్ ఏదైతే అత్యంత వేగంగా రోడ్డు పైన ఉన్నటువంటి గుంతలను తప్పించుకుంటూ ఆ బస్సును ఢీకొట్టడం వల్ల ఒక పక్క మొత్తం టిప్పర్ సంబంధించినటువంటి లోడ్ మొత్తం, ఆ కంకర్ మొత్తం ఆ బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడి, అందులో మొత్తం అందరూ కూడా దాంట్లో మునిగిపోయి, ఆ కంకర్ లోడ్ మొత్తం వాళ్ళపైన వెళ్ళిపోయి చితికిపోయి అత్యంత దారుణంగా ఊపిరాడక చిన్నపిల్లలు, పెద్దలు, అందులో ప్రయాణిస్తున్నటువంటి అనేక మంది ఘోరాతి ఘోరంగా, అసలు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నటువంటి దాఖలాలు మనకు కనబడలేవు. ఒక పక్క మొత్తం కూడా టిప్పర్ లోడ్ మొత్తం దూసుకెళ్ళిందంటే అది ఎంతటి తీవ్రమైనటువంటి వేగంతో ఉన్న విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రోడ్డు సంబంధించినటువంటి గుంతలు అనేటువంటి ఏదైతే ఉందో, వాటిని హైవే రోడ్లపైన మరి పట్టించుకోకుండా ఉండడం అనేటువంటిది కూడా, రోడ్డు ప్రమాదం అంటే కేవలం ఒక కుటుంబం అనేటువంటిది మొత్తం కూడా రోడ్డు పైన రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అత్యంత దారుణమైన ఘటన. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోవడం, ఒక చిన్నారి చనిపోవడం, అలా చాలామంది అనేక రకాలుగా వాళ్ళ రోదనలు అసలు చూడలేనటువంటి పరిస్థితి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళపైన విచారణ జరిపించి ఆ కుటుంబాలన్నింటికి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి జనసేన పార్టీగా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ రోడ్డు రవాణా సంస్థ సంబంధించినటువంటి దానిపైన పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం.